శ్మశాన వాటికంటేనే అదో రకం భయం. పైగా రాత్రి వేళ అటువైపు వెళ్లాలంటేనే గుండెల్లో దడ. కుక్కలు మురిగినా నక్కలరిచినా వెన్నులో వణుకే. అలాంటి చోట కొత్త రకం దొంగలు పుట్టుకొచ్చారు. ఏకంగా పాతి పెట్టిన శవాలను మాయం చేస్తున్నారు. వాటితో పనేంటి? ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? ఈ మిస్టరీపై ఖాకీ ఫోకస్ మొదలైంది. ఇంతకీ ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? శవాలను పీక్కొని తినే రాబందుల గురించి కథలు కథలుగా చదువుకున్నాం. బట్ శ్మశానంలో దొంగల బ్యాచ్ గడబెడ గత్తర రేపడం చూసారా? పేలాలే కాదు, ఏకంగా శవాలనే మాయం చేయడం ఎప్పుడైనా విన్నారా? ఎస్, హైదరాబాద్ పంజగుట్ట శ్మశాన వాటికలో అదే జరిగింది. మరి ఆ బ్యాచ్ శవాలను ఎత్తుకువెళ్లి ఏం చేస్తుంది? మ్యాటర్లోకి వెళ్తే, కోల్కతాకు చెందిన పూజా రాజు మండల్ దంపతులు ఉపాధి కోసం నగరానికొచ్చారు. ఓల్డ్ సిటీలోని గాంధీ బజార్ ప్రాంతంలో ఉంటున్నారు. గర్భిణి అయిన పూజకు నెలలు నిండకుండానే 6 నెలలకే ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కవల పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలు వీక్గా ఉండడంతో ఐసీయూ వార్డ్కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఆదివారం తెల్లవారుజామున శిశువు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పసికందు మృతదేహాన్ని పంజగుట్ట శ్మశాన వాటికు తీసుకెళ్లి రూల్స్ ప్రకారం సిబ్బందికి కొంత మొత్తం ఇచ్చి ఖననం చేశారు. మొదటి బిడ్డ దూరమైన బాధ నుంచి తేరుకోకముందే మరో బిడ్డ కూడా చనిపోయింది. మొదటి శిశువు సమాధి పక్కనే రెండో బిడ్డను పూడ్చిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తీరా అక్కడికెళ్తే కొద్ది గంటల క్రితం పూడ్చిపెట్టిన మొదటి శిశువు సమాధి కనిపించలేదు. సమాధి తవ్వి చూస్తే లోపల శిశువు మృతదేహం కనిపించలేదు. శ్మశానవాటిక సిబ్బందిని నిలదీస్తే పొంతనలేని సమాధానాలివ్వడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ శ్మశాన వాటిక దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాటి కాపర్లు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను సైతం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాడీని ఖననం చేసిన తర్వాత అది కూడా 6 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారిని ఏ విధంగా వీళ్ళు తీసుకొని వెళ్లారు, అంతేకాకుండా తీసుకుని వెళ్ళడానికి గల కారణాలేంటి? బాధిత కుటుంబం ఫిర్యాదుతో శ్మశాన వాటికలో పనిచేసే జగన్ అలియాస్ బాబా, ప్రసాద్, మల్లేష్, జోసెఫ్ కుటుంబ సభ్యుల్ని విచారించారు. అసలు మృతదేహాన్ని ఎవరు, ఎందుకు బయటకు తీశారు? సిబ్బంది ప్రమేయం ఉందా? బయటి శక్తుల పన? అసలు వాళ్ల ప్లాన్ ఏంటి? స్కెచ్ ఏంటి? మృతదేహం మాయం వెనక మూఢనమ్మకాలున్నాయా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? అసలే పిల్లల అనారోగ్యంతో ఒకరి తర్వాత మరొకరు చనిపోవడం కన్నవాళ్లను కన్నీరు మున్నీరయ్యేలా చేసింది. అంతలోనే పసికందు మృతదేహం మాయం కావడం వాళ్లను మరింత కలిచివేసింది. కాటికాపుర్లు ఏం చెప్తున్నారు అంటే, ఆ రోజు పూడ్చిపెట్టిన తర్వాత ఎవరైనా బయట వ్యక్తులు ఇందులోకి వచ్చారు? లేదు, ఇంకా క్లారిటీ రాలేదండి. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాము, దాని తర్వాత చెప్తాం ఏదన్నమాట. బయట వ్యక్తులు వచ్చినట్టు ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా? లేదండి, ఇప్పటిదాకా రాలేదండి. అలాంటిది అంటే ఇక్కడ కుక్కలు బయటికి తీసేంత పరిస్థితి ఉంటుందా? అంటే కుక్కలు పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి కుక్కలని మనం ఇంకా నిర్ధారించట్లేదు. కుక్కలు అనేది మనం ఎవరో వాళ్ళు చెప్పడం తప్ప మనకు నిర్ధారణ వస్తే అప్పుడు చూద్దాం. అది దాని మీద కుక్కలు కానీ మనిషి తీసాడా ఇట్లా అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ టైంలో మనం తొందరపడి చెప్పినట్టు కాదు, కానీ మనం అన్ని వెరిఫై చేసిన తర్వాత విల్ స్పీక్. కవల పిల్లల పేరెంట్స్ వాళ్ల బంధువులు శ్మశాన వాటికకు వెళ్లడంతో మ్యాటర్ బయటకొచ్చింది. లేదంటే ఎవరూ పట్టించుకునేవారే కాదు. ఇదే మొదటిదా? శవాలను మాయం చేయడమే దందాగా పెట్టుకున్నారా? ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇక్కడ పూడ్చిపెట్టినటువంటి పసికందు మృతదేహాన్ని బయటికి తీశారంటే కేవలం ఇక్కడ కుక్కలకు సంబంధించిన కుక్కల ద్వారా ఏమన్నా అది పూడ్చిపెట్టినటువంటి బాడీని బయటికి తీసిందా? ఎందుకంటే కుక్క బ్లడ్ని స్మెల్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసేంత ఉంటుంది. కానీ ఒక 4-5 కుక్కలు కలిపితే కానీ ఆ పని చేయలేవు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇంకా బయటి వ్యక్తులకు సంబంధించిన ప్రమేయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే 9-10 తేదీల్లో రాత్రి సమయంలో ఇక్కడ ఎవరైతే టవర్ లొకేషన్ ఉందో ఆ టవర్ లొకేషన్ని కూడా ట్రేస్అవుట్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి కదలికలపై కూడా ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2 కాటి కాపులను అదుపులోకి తీసుకొని కూడా పోలీసులు ఫర్దర్గా విచారిస్తున్నారు. ఇంకా దీని వెనుక ఏమన్నా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.